ముస్లిం ఆస్తులను కాజేసేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం చేసిందని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని రాజ్యాంగ పరిరక్షణ కమిటీ ప్రతినిధి రహమతుల్లా బేగ్ అన్నారు. విశాఖలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వక్ఫ్ ఆస్తులని ముస్లిం దాతలు ఎప్పుడో తమ అభిష్టం ప్రకారం ముస్లిం సమాజం కోసం త్యాగం చేసినవని, అవి ప్రభుత్వానికి సంబంధించినవి కావని అన్నారు. వక్ఫ్ అంటే అల్లాహ్ పేరున అర్పించడమే అని అన్నారు. ఎవరిపైన ఆధారపడకుండా తమ ఆస్తిని కాపాడే సంరక్షణ సంస్థగా అలనాటి ప్రభుత్వాలు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు సంరక్షణ చేసేందుకు రాష్ట్ర వక్ఫ్ బోర్డులు ఏర్పాటు చేసిందన్నారు. వీటిని కాపాడుకోవాల్సిన అవసరం తమపై ఉందని వివరించారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 26 ప్రకారం మత వ్యవహార నిర్వహణ స్వాతంత్ర్యం, ప్రజాశాంతికి నైతిక మరియు ఆరోగ్యం లోబడి ప్రతి మత శాఖ లేక అదే శాఖ ఉపశాఖ పనిచేయాలండి. కానీ ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లులో మతపరమైన వక్ఫ్ బిల్లులో వక్ఫ్ శాఖలో ఇప్పుడు హిందూ మతం ఉందండి. హిందూ మతం కానీ ఏ మతం కానీ వాళ్ళ ఆర్గనైజేషన్లో ఎవరిని ముస్లింలు పెట్టరండి. ఏ ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ ఎవరిని పెట్టరు. అలాగే మా ముస్లింల వక్ఫ్ బోర్డులో ఇప్పటి వరకు జరుగుతుంది ఏంటంటే ముస్లింలే ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చేసి ముస్లింలు ఈ ఆర్గనైజేషన్లో ఎవరినో కొత్త వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మతేతరులని ముస్లింలు కాక వేరే వాళ్ళని కూడా తీసుకొచ్చి పెట్టి మా మీద అధికారం చెలాయించాలనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్న పన్నాగం ఇది. ముఖ్యంగా ఏంటంటే కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, వేల ఎకరాల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఈ వక్ఫ్ బోర్డు సంస్థకి. ఇది ఎలాగైనా మనం అన్యాకృతం చేయాలి, మనం ఎలాగైనా ఇది ఆక్రమించుకోవాలన్న ఉద్దేశంతో ఈ కొత్తగా ఈ అమెండ్మెంట్ బిల్లు తీసుకొచ్చి మా మీద రుద్దడానికి ట్రై చేస్తున్నారు. అలా దేవుడి దయ వల్ల సుప్రీంకోర్టు ఇది చూసి ఇప్పుడు స్టే విధించి ఉంది. దీనికి ఇలాగే సాగి ఈ బిల్లును క్యాన్సిల్ చేయాలని మేమందరం సంఘీభావం తెలుపుతూ ఈ మీటింగ్ అరేంజ్ చేసామండి.